ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చారా? ఇన్నాళ్ళు తన చుట్టూ ఉన్న కోటరీని ఆయన పక్కన పెట్టేశారా? కోటరీని నమ్ముకుంటే భవిష్యత్తులో అధికారం కష్టమేనన్న భావనకు జగన్ వచ్చారా? కోటరీ కారణంగానే గతంలో అధికారం కోల్పోయారని ఆలస్యంగా గుర్తించారా? తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కోటరీ నేతలు కనిపించకపోవడంతో కింది స్థాయి నేతలు ఖుషి అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయి 2 ఏళ్లు అవుతోంది. జగన్ ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోయేందుకు అనేక కారణాలు వినిపించినప్పటికీ ఆయన చుట్టూ ఉన్న కొఠారీ కూడా కారణమని ప్రచారం ఉంది. అప్పట్లో జగన్ను కలిసేందుకు ఎవరొచ్చినా కొఠారీ నేతలే అడ్డుకున్నారనే టాక్ నడిచింది. జగన్కు కలవకుండా కొందరు ముఖ్య నేతలు వెనుదిరిగిన సందర్భాలు అనేకమున్నాయి. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పైన చాలా మంది నేతలు నేరుగా విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ జగన్ మాత్రం సజ్జలను పక్కన పెట్టలేదు. ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోయాక కూడా సజ్జలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు కొఠారీని జగన్ పూర్తిగా పక్కన పెట్టారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు సీట్లలో వైసీపీ గెలుపొందింది. అయితే ముఖ్యమంత్రి అయ్యాక సొంత పార్టీ కార్యకర్తలని పూర్తిగా విస్మరించారనే అపవాదును జగన్ ఎదుర్కొన్నారు. అలాగే సీనియర్ నేతలకు అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తాడేపల్లిలోని తన నివాసానికే పరిమితమయ్యారు. కొందరు ప్రజాప్రతినిధుల దోపిడీ, అరాచకాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. మరీ ముఖ్యంగా జగన్ కు బదులు సలహాదారులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్న భావన కలిగించారు. చేసిన మంచి చెప్పుకోవడంలో వైఎస్ జగన్ పూర్తిగా విఫలమయ్యారు. జగన్ చుట్టూ కొఠారీ అనే బలమైన గోడను నిర్మించారు. ఆ గోడను దాటి ఏ సమాచారమైనా ఆయన వద్దకు వెళ్లేది కాదని సొంత పార్టీ నేతలు అనేక మార్లు బహిరంగంగానే విమర్శించారు. అయితే సలహాదారులుగా ఉన్నవారు ఇచ్చే స్క్రిప్టులు, వారు చేసే ఫిల్టరింగ్ వల్ల జగన్ కు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియలేదనేది వైసీపీ క్యాడర్ ఆవేదన. ఇప్పుడు ఆ సలహాదారులను దూరం పెట్టి కేవలం సమాచారం ఇచ్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని మాత్రమే పరిమితం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే వ్యూహం తనది, డేటా టీమ్ది అన్నట్లుగా కొత్త పంతాను అనుసరించబోతున్నారని చెబుతున్నారు. తాజాగా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జగన్ చుట్టూ కొఠారీ కనిపించకపోవడం చర్చనీయాంశమయ్యింది. ముఖ్యమంత్రి సీటులో నుంచి దిగిపోయాక జగన్ చుట్టూ సజ్జల కనిపించేవారు. మరికొందరు నేతలు దర్శనమిచ్చేవారు. తాడేపల్లిలో జగన్ను కలవక ముందే సంప్రదింపులు చేసేవారు. కానీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వీళ్లు కనిపించలేదు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతలు ఎవరూ కనిపించలేదు. ఇన్నాళ్ళు పార్టీలో ఏ నిర్ణయమైనా ఈ ఇద్దరి కనుసన్నల్లోనే జరుగుతుందనే భావన క్యాడర్లో బలంగా ఉంది. అయితే వేదికపై వారి గైర్హాజరీ ద్వారా పార్టీ పగ్గాలు మళ్లీ తన చేతుల్లోకే వచ్చాయని జగన్ పరోక్షంగా చెప్పారు. మొత్తం మీద కొఠారీ నుంచి జగన్ పూర్తిగా బయటకు వచ్చారనే చర్చ జరుగుతోంది. ఇక మీదట పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులకు మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించడానికి జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే అధినేత తమకు అందుబాటులో లేరని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగన్ రూటు మార్చడంతో క్యాడర్లో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాజకీయంలో ఇన్నాళ్ళు అలవాటు పడిన ఒక వ్యవస్థను రాత్రికి రాత్రి మార్చడం సాధ్యమేనా అన్నది అసలు సమస్య. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సలహాదారుల ప్రభావం తగ్గించుకోవడం అనేవి వినడానికి బాగున్నప్పటికీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఉంటాయని అభిప్రాయం ఉంది. ముఖ్యంగా జగన్ వంటి నాయకుడు ఇన్నాళ్ళు డిపెండ్ అయిన నెట్వర్క్ ను కాదని, కొత్తగా పార్టీని నడపాలంటే క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆయన మళ్లీ పాత పద్ధతిలోనే వెళ్తే మాత్రం అది పార్టీకి మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని చర్చించుకుంటున్నారు. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో.